మరొకసారి మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు. మరి ఈరోజు వాక్య ధ్యానము నిమిత్తము సమూయేలు రాసిన మొదటి గ్రంథము మొదటి సమూయేలు 5వ అధ్యాయం మనం ఆల్రెడీ ఇంతకుముందు చదువుకున్నాము. అయితే ఈ యొక్క గ్రంథంలో అసలు ఏం జరుగుతుంది అనేది ఒకసారి మనం ఆలోచించినట్టయితే ఈ ఒక అధ్యాయంలో మనకందరికీ పోయిన వారం మనం చూసుకున్నాం. ఇంతకుముందు 4వ అధ్యాయంలో ఏమైంది, ఇశ్రాయేలీలందరూ కూడా ఫస్ట్ ఒక యుద్ధానికి వెళ్ళారు, యుద్ధం గెలవలేకపోతే వాళ్ళు ఏం చేశారు, మన మందసాన్ని తీసుకెళ్ళిపోతే గెలిచేస్తాం అనుకుని పట్టుకొని పోయారు. కానీ అయినా సరే గెలవలేదు, ఆ మందసం పట్టబడిపోయింది, తీసుకెళ్ళిపోయారు. ఎవరు? ఫిలిష్తీయులు తీసుకెళ్ళిపోయారు. ఫిలిష్తీయులు తీసుకెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఏం జరుగుతుంది అనేది మనకి ఇక్కడ 5వ అధ్యాయంలో చాలా చక్కగా రాయబడి ఉంది. ఇక్కడ చూద్దాము. 5వ అధ్యాయంలో ఫిలిష్తీయులు దేవుని మందసమును పట్టుకొని ఎబెనేజరు నుండి అష్టోదునకు తీసుకొని వచ్చి, ఇక్కడ మనం గమనించినట్లయితే కొన్ని ఊరు పేర్లు కూడా మనకి తెలియజేస్తూ ఉన్నారు. ఫిలిష్తీయులు తీసుకెళ్ళి ఎక్కడెక్కడ వచ్చారు ఏంటనేది చాలా స్పష్టంగా రాస్తూ ఉన్నారు. తీసుకొని వచ్చి దాగోను గుడిలో దాగోను ఎదుట దాని నుంచిరి. వీళ్ళకి ఈ ఫిలిష్తీయులు విగ్రహారాధికులు తెలుసు మనందరికీ. అయితే వీళ్ళకి ఇంకో దాదాపు ఒక ఐదు ఉన్నాయంట వీళ్ళకి. అయితే అందులో ఇది ఒకటి, దాగోను గుడిలో దాగోను ఎదుట దాని నుంచిరి. అయితే 3వ వచనంలో అయితే అంటే దానికి వ్యతిరేకంగా ఉంది. అంటే గుడిలో ఉంచారు, అయితే అంటే ఏదో వ్యత్యాసంగా జరుగుతుంది. అక్కడ ఏం జరిగింది, మరునాడు అష్టోదు వారు ప్రాతకాలమందు లేవగా ఇదిగో దాగోను యెహోవా మందసం ఎదుట నేలను బోర్లా పడి ఉండేను కనుక వారు దాగోనును లేవనెత్తి వాని స్థానమందు మరలా వచ్చిరి. ఇక్కడ వీళ్ళు ఫిలిష్తీయులు ఏం చేశారు, ఇంతకుముందు ఇశ్రాయేలీలేమో దేవుని మందసం మాతో పాటు ఉంటే గెలిచిద్దేమో అనుకుని తీసుకెళ్ళారు, కానీ గెలవలేదు. దేవుని మందసం ఉంటే కాదు, కానీ దేవుని సన్నిధి ఉంటే గెలుస్తుంది. కానీ నిజంగా దేవుడు హృదయంలో ఉంటేనే, దేవుడి చిత్తానుసారంగా చేస్తేనే గెలుస్తారు కానీ అనేది ఆల్రెడీ పోయిన వారం చూసుకునే ఉంటాం. అయితే వీళ్ళు కూడా ఏం చేశారు, మేమేదో సాధించాము, ఒక ట్రోఫీ లాగా ఏదో గెలుచుకొచ్చాము అన్నట్టు తీసుకెళ్ళి వాళ్ళు ఆ ప్లేస్లో పెట్టారు. కానీ అక్కడ ఏం జరుగుతుంది, వాళ్ళ దేవత దగ్గర పెడితే ఆ దేవత బొమ్మ కింద పడైపోతుంది. అసలు దానికి ఎంత అవమానం జరుగుతుందో ఇక్కడ చూస్తే భలే. 2 సార్లు, ఒకసారేమో కింద పడిపోయారు, మరలా దాన్ని లేవనెత్తి వాని స్థానమందు మరలా ఉంచిరి. 4వ వచనం చూస్తే ఆ మరునాడు వారు ఉదయమునే లేవగా దాగోను యెహోవా మందసము ఎదుట నేలను బోర్లపడి ఉండెను. దాగోను యొక్క తలయు 2 అరచేతులను తెగవేయబడి గడప దగ్గర పడి ఉండెను, వాని మొండెమును మాత్రము మిగిలి ఉండెను. కాబట్టి ఇంకా అప్పుడు మళ్ళీ 2వ రోజు మళ్ళీ పెట్టారంట. మళ్ళీ ఈసారి చేతులు ఊడిపోయి తల ఊడిపోయింది. అంటే అవమానం జరిగింది ఆ యొక్క వాళ్ళకి. అయితే అప్పటి నుంచి వాళ్ళు ఆ గుడి గడప కూడా తొక్కట్లేదంట, భయపడిపోయారు ఏంటి పరిస్థితి అని చెప్పి. తర్వాత ఇంకా 6వ వచనం దగ్గర నుంచి మనం చూస్తే ఎక్కడ ఒక చక్కని మాట ఒకటి ఉంది. ఈ మాటను గమనిస్తే యెహోవా హస్తము అష్టోదు వారి మీద భారముగా నుండెను. యెహోవా హస్తము అష్టోదు వారి మీద భారముగా ఉండెను. అష్టోదు వారిని దాని సరిహద్దుల్లో ఉన్న వారిని ఆయన గడ్డల రోగముతో మొత్తి వారిని హతము చేయగా, అష్టోదు వారు సంభవించిన దానిని చూసి ఏం జరిగిందని చూసి ఇలా రోగంతో చచ్చిపోతున్నారు. హతం అంటే చచ్చిపోతున్నారు. చూసి ఇశ్రాయేలు దేవుని హస్తము, వాళ్ళు కూడా అదే అంటున్నారు 7వ వచనంలో, ఇశ్రాయేలీల దేవుని హస్తము మన మీదను మన దేవత యొక్క దాగోను మీదను బహుభారముగా ఉన్నదే. ఆయన మందసము మన మధ్య ఉంటే దీనికి కారణం కదా అని అనుకుంటున్నారు. అంటే ఆయన మందసం ఇక్కడ ఉంది కాబట్టి ఆయన హస్తం మన మీద భారంగా ఉంది అన్నట్టుగా అనుకుంటున్నారు. అయితే ఈరోజు మనం ఈ యొక్క అధ్యాయంలో నుంచి ముఖ్యంగా మనం చూసుకునేది ఆయన హస్తము భారంగా ఉన్నది అనే ఒక అంశాన్ని మనం ఈరోజు చూద్దాం. ఆయన హస్తం భారంగా ఉందంట. అయితే ఇంకా ముందుకెళ్ళి చూద్దాం. ఇంకా కొన్ని విషయాలు ఏం జరుగుతుందో మనం చూసుకుని ఆ తర్వాత కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. అష్టోదు వారు సంభవించిన దాన్ని చూసి ఇశ్రాయేలీల దేవుని హస్తం మన మీదను మన దేవత యొక్క దాగోని మీదను భారంగా, మామూలు భారంగా కాదు బహుభారముగా ఉన్నది. ఆయన మందసం మన మధ్య నుండి దీనికి కారణము కదా, అది ఇంకా మన మధ్య ఉండకూడదని చెప్పుకొని ఏం చేశారు, వాళ్ళు వేరే ఊరికి పంపిస్తారు. 8వ వచనంలో చూస్తే ఫిలిష్తీయుల సర్దారులందరినీ పిలిపించి ఇశ్రాయేలీల దేవుని మందసమును మనము ఏమీ చేయదుమని అడిగిరి. అందుకు వారు ఇశ్రాయేలీల దేవుని మందసమును ఇక్కడ నుండి గాతు పట్టణముకు పంపుడని చెప్పగా,
ఇక్కడ అష్టోదు నుంచి గాదుకు పంపించారు. గాదుకు పంపిస్తే అక్కడేమైంది, జనులు ఇశ్రాయేలు దేవుని మందసం అక్కడ నుండి గాదుకు మోసుకుని పోయారు మళ్ళా. అయితే వారు అష్టోదు నుండి గాతునకు దానిని మోసుకొని పోయిన తర్వాత యెహోవా హస్తము ఆ పట్టణపు పెద్దలకును పిన్నలకును రహస్య స్థానములలో గడ్డలు లేపి వారిని మొత్తి గొప్ప నాశనము చేశాను. మళ్ళీ గాదులో పోయి తీసుకెళ్ళిపోయారు, ఆయన మోసుకెళ్ళిపోయి ఆ మందసాన్ని. అయినా అక్కడ కూడా మళ్ళీ నాశనమే అయిపోతూ ఉంది. అయితే మళ్ళీ వారు దేవుని మందసమును ఎక్రోనుకు పంపివేయగా దేవుని మందసము ఎక్రోనులోనికి మళ్ళీ వేరే ఊరికి తీసుకెళ్ళారు. ఎక్రోనికి వచ్చినప్పుడు ఎక్రోనీయులు కేకలు వేసి ఏమని కేకలు వేస్తున్నారు, అమ్మో వీళ్ళు రావటం వల్ల మమ్మల్ని చంపేయడానికి ఇక్కడ తీసుకొస్తున్నారా అని చెప్పి ఇక్కడ అంటున్నారు కదా. మన జనులను చంపివేయవల్లని వీరు ఇశ్రాయేలుల దేవుని మందసమును మన యొద్దకు తీసుకొని వచ్చిరని అని అరుస్తూ ఉన్నారు, కేకలేస్తూ ఉన్నారు. 11వ వచనం, కాగా జనులు ఫిలిష్తీయుల సర్దారులను అందరిని పిలువనంపించి ఇశ్రాయేలుల దేవుని మందసము మనలను మన జనులను చంపకుండానట్లు స్వస్థానమునకు దానిని పంపించుడనివి. అంటే ఆ యొక్క మందసాన్ని మనం చంపుకోకుండా ఉండటం కోసం దాని పేరు పంపించేద్దాం, మన దగ్గర వద్దు అన్నట్టుగా పంపించేద్దాము అని చెప్పి అంటా ఉన్నారు. దేవుని హస్తము ఇక్కడ కూడా మరలా అంటున్నాడు, దేవుని హస్తము అక్కడ బహుభారంగా ఉండేది కనుక మరణ భయము ఆ పట్టణస్తులందరినీ పట్టి ఉండేను. ఇప్పుడు దాకానేమో ఇంతకుముందేమో బాధలు అనారోగ్యాలు వచ్చేసి మరి మరణ భయం కూడా పట్టేసింది అందరికీ. ఇక్కడ 12వ వచనం చూస్తే చావక మిగిలి ఉన్నవారు గడ్డల రోగము చేత మొత్తబడిరి, ఆ పట్టణస్తుల కేకలు ఆకాశం వరకు వినబడెను. అయితే వీళ్ళు కేకలేస్తూ ఉన్నారు. వీళ్ళు ఎవరు, ఈ విగ్రహారాధికులు. వీళ్ళు ఏమని కేకలేస్తున్నారు, అయ్యో మేము చచ్చిపోతున్నామే అని కేకలేస్తున్నారు. కానీ అసలు ఇది ఎందుకు వచ్చింది అంటే ఆ యొక్క మందసం ఉండటం బట్టే మాకు వచ్చింది అని ఒకలాగా ఆలోచిస్తున్నారు. కానీ అసలు వాళ్ళ పాపాన్ని బట్టి అనేది వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు. నిజంగా మరి ఈ యొక్క యెహోవా హస్తము భారంగా ఉండేను అనే మాట మన కీర్తనలో కూడా దావీదు గారు కూడా, ఆయన మంచి భక్తుడే అయినా సరే ఆయన ఒక మాట చాలా చక్కగా రాస్తున్నాడు. కీర్తనలో 38 చూసినట్లయితే అక్కడ కీర్తనలో 38 2వ వచనం, ఇక్కడ భలే చక్కగా రాస్తా ఉన్నాడు కదా. దాని ముందుగా ఏమని అడుగుతున్నాడు, 38 మొదలు వచ్చిన, యెహోవా కోపోద్రేకము చేత నన్ను గద్దింపకము, నీ ఉగ్రత చేత నన్ను శిక్షింపకము. నీ బాణములు నాలో గట్టిగా నాటి ఉన్నవి, నీ చెయ్యి నా మీద భారముగా ఉన్నది. ఆయన చెయ్యి భారముగా ఉందంట. అసలు ఎవరు తట్టుకోగలరు, ఆయన బలమైన ఆయన హస్తం భారంగా ఉంటే. ఇంకా కిందకు చదివితే, నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరమును విడిచిపోయాను. ఆరోగ్యం విడిచిపోయిందంట ఆయన కోపాగ్ని వలన. ఇంకా దాని కింద ఇంకొకసారి మాట చూస్తే, నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు. దేని బట్టి అంటే పాపమును బట్టి. మరి చాలామంది చాలాసార్లు చాలా అనారోగ్యంతో ఉన్నప్పుడు దానికి కారణం ఏంటా అని ఆలోచించినట్లయితే ఇదే సమాధానం అయి ఉండొచ్చు. నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు. ఇంకొక మాట ఉంది 5వ వచనంలో చూస్తే భలేగా ఉంది ఇక్కడ, నా మూర్ఖత వల్ల కలిగిన నా గాయములు దుర్వాసన గలవై స్రవించుచున్నవి. ఎంత భయంకరం, నా మూర్ఖత వల్ల కలిగిన నా గాయములు. నిజంగా ఇక్కడ ఈ ప్రజలు కూడా వాళ్ళు మూర్ఖతగానే ఉన్నారు. మనం సమూయేలు గ్రంథంలోనే చూసినట్లయితే ఆరాధ్యంలో కూడా ఒక మాట వాళ్ళు మాట్లాడుకుంటూ ఈ మాట మాట్లాడతారు. 6వ వచనంలో చూస్తే, ఐగుప్తీయులను ఫరోయును తమ హృదయమును కఠినపరుచుకున్నట్లు మీ హృదయములను మీరెందుకు కఠినపరుచుకుందరు అని వాళ్ళు జ్ఞాపకం చేసుకున్నారు. మరి ఆ కాలంలో కూడా ఐగుప్తీయులు కూడా బయటికి రావడానికి ఫరో దగ్గరికి వెళ్ళి మోషే అడుగుతుంటే ఇంకా కఠినపరుచుకుంటూ ఉంటాడు. ఇంకా మళ్ళీ వేరే తెగులు వస్తుంది, అయినా మళ్ళీ వెళ్ళనివ్వడం. ఆఖరికి 10 తెగుళ్ళు వచ్చినా కానీ బయటికి వెళ్ళనివ్వడం అనమాట, కఠినపరుచుకుంటున్నాడు. ఇక్కడ ఈ దావీదు భక్తుడు కూడా, నా మూర్ఖత వల్ల కలిగిన నా గాయములు దుర్వాసన గలవై స్రవించుచున్నవి. నిజంగా దీన్ని ఒకసారి ఆలోచిస్తే మనలో ఏమైనా ఇటువంటి మూర్ఖత ఉందా? అసలు ఏ రకంగా మూర్ఖంగా ఉంటున్నాం? అసలు మూర్ఖత అంటే ఏంటి? మూర్ఖం అంటే ఏంటి అంటే చెప్పినా సరే వినిపించుకోకపోవటం, అంటే ఒక రకంగా పట్టించుకోకుండా ఇది కరెక్ట్ కాదురా నాయన, ఇదిగో నీ పాపం బట్టి నీకు స్వస్థత లేదని చెప్తుంటే
యెహోవా హస్తం బహుబలంగా ఉందంటే అయినా పట్టించుకోకుండా నాకేం కాలేదన్నట్టుగానే ఉంటే ఇంకా మూర్ఖత. అసలు ఆ మూర్ఖత్వం వల్ల దుర్వాసన దగ్గరికి ఎవరైనా వెళ్తారా? ఎవరు రారు నిజంగా. కానీ మరి నిజంగా మనం క్రైస్తవులు అయితే, నిజంగా క్రైస్తవులుగా మన దేవుని పెట్టుకుని చెప్పుకున్న వాళ్ళు మన దగ్గరికి రావడానికి చాలా ఇష్టపడాలి. మన మాట తీరు కానీ, మన ఫేస్ కానీ మనం చూసినప్పుడు ఇష్టపడాలి. కానీ మరి ఈరోజు మనం పరీక్షించుకుందాం, మనం ఎలా ఉంటున్నాం సంఘంలో కానీ బయట కానీ. సంఘంలో అయితే బాగానే ఉంటాంలే, ఎలాగో దేవుడు బైబిల్ పట్టుకుని వస్తాం, మంచిగానే ఉంటాం కాసేపు. కానీ తర్వాత ఎలా ఉంటున్నాం మనం చూస్తే ప్రజలు మన పక్షాన మన వైపుకి వస్తున్నారా? ఎందుకురా బాబు వీడితో ఎందుకురా బాబు అనుకుంటున్నారా? ఒకసారి మనం పరీక్షించుకోవాలి. నిజంగా దేవుడు మన వైపు ఆకర్షిస్తాడంట. ఆయన మనసు, ఆయన ఆత్మ గలవారైతే మనం ఆయన కలిగి ఉంటే ఆయన మన వైపు అంటే. అయితే ఒక వచనం చూద్దాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఇక్కడ మూర్ఖత్వం వల్ల దుర్వాసన కలిగిపోయింది అంటున్నాడు కదా. దుర్వాసన కలిగిపోయిన మనల్ని దేవుడు ఏ రకంగా మార్చడానికి, దేవుడు ఏ ప్రణాళిక వేసాడో ఒకసారి చూసినట్లయితే మరి 5వ అధ్యాయము 2వ వచనం. ఇక్కడ చూస్తే క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవుని అర్పణగాను బలిగాను అప్పగించాను. అలాగనే మీరును ప్రేమ కలిగి నడుచుకోండి. నిజంగా పరిమళ వాసనగా ఉండటం కోసం మనల్ని ప్రేమించి దేవుడు మరి మనల్ని కూడా ఆయనకిలాగా మనం మార్చడం కోసం ఆయన తను అప్పగించుకున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలంట? 3వ వచనంలో మీలో జారత్వమే కానీ, ఏ విధమైన అపవిత్రతయే కానీ, లోభత్వమే కానీ వీటి పేరైనా ఎత్తకూడదు. అసలు పేరైనా ఎత్తకూడదంట. లోభత్వం అంటే పిసినారితనం అంట. డబ్బులు ఎంతసేపు బయటికి తీసుకోకుండా ఉండటం అనేది. కాలేజీలో భలే కొంతమంది ఉండేవాళ్ళు, ఒక జేబులో 10 రూపాయలే పెట్టుకుంటాడు, బాగా చెప్తాడు, అన్ని మాటలు చెప్తాడు, తీసినట్టే చెప్తాడు, మళ్ళీ జేబులో పెట్టుకుంటాడు, ఆ మాటలు చెప్తాడు. అసలు నాకు భలే అనిపించేది అప్పుడులో. నిజంగా అటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ క్రైస్తవులు అలాంటివి తగదు, దేవుని నమ్ముకున్న వాళ్ళు. అయితే మీలో జాగ్రత్తం అంటే అనవసరమైన మరి లైసెన్స్ లేని దానికోసం వెళ్ళటం అనమాట. జాగ్రత్తవి కానీ, ఏ విధమైన అపవిత్రత కానీ, మరి దేవుడు మనం పరిశుద్ధపరిచాడు కాబట్టి అందుకే నేను చెప్తున్నాడు, వీటి పేరేని ఎత్తకూడదు, ఇదే పరిశుద్ధులకు తగినది. మరి కృతజ్ఞత వచ్చినవి మీరు ఉచ్చరింపవలను కానీ మీరు బూతులైనను, పోకిరి మాటలైనను, సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు, ఇవి మీకు తగవు. ఇక్కడ భలే చక్కగా చెప్తా ఉన్నాడు. మీరు ఎలా ఉండకూడదు అన్నాడు, అలా ఏం మాట్లాడకూడదో కూడా చెప్తా ఉన్నాడు. మీరు పోకిరి మాటలైనను, ఒకసారి మనం పరీక్షించుకుందాం. మనకు నిజంగా క్రైస్తవులు అయితే మరి ఈ పోకిరి మాటలు జాగ్రత్తగా మాట్లాడాలి. మన పోకిరి మాటలు మనం అంటే రాకూడదంట. బూతులైనను, సరసోక్తులైనను అంట. సరసోక్తులు అంటే కామెంట్ అంటే అవతరాలను బాధపరిచే విధంగా. కొన్ని రకాలైనవి ఉంటాయి మంచి కామెంట్స్, సరదాగా జోకులు వేసి హెల్దీ కామెంట్స్ ఉంటాయి, అవి మంచిదే, అవి కాదు. కానీ అవతరాలు బాధపడుతున్నారు అంటే అవి. అక్కడ పౌలు ఏమన్నాడు? మీరు ఆహారాన్నే మానేసేయండి అవసరమైతే దేవుని పని కోసం అక్కడ ఆటంక పడినప్పుడు అన్నప్పుడు. అలాంటప్పుడు అవతరాలు హట్ అయ్యే విధంగా మన కామెంట్స్ కూడా చేయకూడదు. అయితే ఈ విధంగా దేవుడు మనల్ని పరిమళ వాసనగా చేయడానికి ఆయన యేసుక్రీస్తు తను అప్పగించుకున్నాడు. కాబట్టి నిజంగా మనం ఆయన పిల్లలైతే మనం ఇలాగా ఉండాలి. అయితే మనం ఇక్కడికి వద్దాం మళ్ళా సమూయేలు గ్రంథంలో నుంచి. అక్కడ వాళ్ళు ఏం జరిగింది, అక్కడ వాళ్ళకి సమూయేలు గ్రంథంలో అయితే ఇక్కడ సమూయేలు గ్రంథంలో ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ మందసం వచ్చి అక్కడ ఉన్నప్పుడు ఆ దాగను గుడిలో వాళ్ళు పడిపోయారు, అదంతా అయిపోయింది. వీళ్ళ రెస్పాన్స్ ఎలా ఉందంటే కేకలు వేస్తున్నారు. ఆ పట్టణస్తులు కేకలు ఆకాశం వరకు వినపడిన. కానీ ఆకాశం వరకు వినపడింది. కానీ ఇంకా ముందు చూస్తే 11వ వచనంలో కాగా జనులు ఫిలిష్తీయుల సంతాలను అవలంబించి ఇశ్రాయేలీయుల దేవుని మందసం మన జనులను చంపకూడనట్లు స్వస్థానమునకు దానిని పంపించుడనిది.
దేవుని హస్తము అక్కడ బహుభారముగా ఉండేను కనుక మరణ భయము ఆ పట్టణస్థు. అంటే ఆ యొక్క మందసాన్ని పంపించేయండి అని అంటున్నారు, కానీ మరి మన పరిస్థితి ఏంటి, మనం నిజంగా మనం లోబడాలా అనేది ఆలోచన వాళ్ళకి రావట్లేదు. అంటే ఇక్కడ అసలు ఇలా జరగడానికి కారణం కూడా చూస్తే ఇశ్రాయేలీలు కూడా మిస్టేకే చేశారు, దేవుని ప్రజలు కూడా మిస్టేక్ చేశారు. ఏం చేశారు? 4వ దేవుడు మందసాన్ని తీసుకొచ్చారు, దాన్ని కూడా ఏదో విగ్రహం లాగా అది ఉంటే మాకు వచ్చేది అన్నట్టుగా ఏమంటారు, విగ్రహారాధనలు చేసినట్లుగా, ఆచారాలు చేసినట్లుగా వాళ్ళు కూడా చేశారు. నిజానికి వాళ్ళు దేవుని ప్రజలు ఎంత కఠినంగా అంత నిక్కచ్చిగా ఉండాలి, కానీ వాళ్ళే తప్పు చేశారు. తప్పు చేయడం వల్ల వీళ్ళకి కూడా అర్థం కావట్లేదు, వాళ్ళు ఇంకా అదే ఆచారంలోనే వాళ్ళు కూడా తీసుకెళ్ళి అక్కడ పెట్టారు. అది ఉండటం వల్లేనే అంటే మనం కూడా చాలాసార్లు అంటే పిల్లి ఎదురు వస్తే అరిష్టం జరిగిద్దని ఇలాంటి పిచ్చి పిచ్చి అన్నీ ఎప్పుడో వింటాం, వాటిని పోగొట్టుకోలేము. చాలా కాలం అది సామాన్యంగా పోవు అనమాట. ఏంటి బుధవారం ప్రయాణం చేస్తున్నారా అని అలాగ అంటూ ఉంటారు అనమాట. ఇప్పటికీ కూడా చాలామంది క్రైస్తవులు అయ్యుండి కూడా దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు కూడా ఇలాంటి శనివారం ప్రయాణం చేయకూడదు, ఇలాంటివి ఏవో చెప్తూ ఉంటారు. మంగళవారం అవి కొనుక్కోకూడదు. ఈ ఆచారాలన్నీ కూడా నిజంగా దేవుని పిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాలి, మన స్వార్థను ప్రకటించేవారై ఉండాలి. కానీ మరి వాటిని ఏకీభవిస్తే ఉంటే మరి మిగతా వాళ్ళు మరి దేవుని వాక్యం చెప్తుంది. ఎఫెసీయులకు రాసిన పత్రికలోనే మరి మనం ప్రతి నెల కూడా చదువుతూ ఉంటాం కదా, మునుపు దూరస్థులైన వీరును సమీపస్తులైన వారిని మీరు ఏకమయ్యారు. ఎలాగా? క్రీస్తు ద్వారా, ఆయన రక్తం ద్వారా ఏకమయ్యారు. మరి అలాగా మనం కూడా ఒకప్పుడు అన్ని జనులమే, అలాంటి వాళ్ళని దేవుడు మనం కలిపాడు. అలాంటప్పుడు మనం కూడా సువార్త ప్రకటించాల్సిన వాళ్ళం అయి ఉండి మనం కూడా ఆచారాల్లో పోతే ఉపయోగం ఏం లేదు, మనం కూడా పడిపోతాం. ఇక్కడ ఇశ్రాయేలు అక్కడ దేవుని ప్రజలుగా ఉన్న వాళ్ళు కూడా ఉండి కూడా వాళ్ళు లాస్ అయిపోయారు. ఇక్కడ వీళ్ళు కూడా ఇంకా వాళ్ళకి తెలుసుకోవడానికి కూడా అవకాశం దొరకకపోతుంది. వాళ్ళు ఊరిని అరుస్తున్నారే కానీ దేవుని దగ్గరికి అయితే రావట్లేదు. నిజంగా మరి పాపం వలనే అంటే వాళ్ళు చేసే పాపం వల్ల దేవుని హస్తం చాలా బలంగా ఉందంట. మరి ఈరోజు మనం ఒకసారి ఆలోచిద్దాం, మరి దేవుని హస్తం బలంగా ఉందా లేదా, అసలు ఉందా లేదా, అసలు ఎలా ఉంది? దేవుని హస్తం మంచిగా అంటే ఆశీర్వదించే విధంగా ఉందా, మీద మొద్దుతున్నట్లుందా అనేది మనం ఒకసారి ఆలోచించుకో. మనం ఏ పరిస్థితుల్లో ఉన్నాం? నిజంగా దేవుని పిల్లలుగా ఉంటున్నామా, లేకపోతే అన్ని జనుల్లాగానే ఇంకా పూర్వమైన పితృపారంపర్యమైన పేతురుపత్రికలు కూడా ఉంటుంది కదా, పితృపారంపర్యాచారమైన ఆచారాలు పాటించుకుంటూ వాటి మీదే ఉంటున్నామా అనేది ఒకసారి మనం పరీక్షించుకోవాలి. మరి ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు కొంతమంది అంటే తాగుబోతులు అలవాటు ఉన్నవాడు ఉంటారు కదా, నేను దేవుని సన్నిధిలోకి రానులే అంటారు. ఎందుకు? వాళ్ళకు ఒక భయం. కానీ క్రైస్తవులకు పిలవబడుతున్న మనం దేవుని సన్నిధిలోకి వచ్చి మనం ఎలా ఉంటున్నాం? వాళ్ళే ఒక రకంగా బెటర్ అనిపిస్తుంది, కానీ ఇక్కడ వాక్యం చదువుతున్నామా లేదా మనం రోజు పరీక్షించుకుంటే యోహాను రాసిన యోహాను సువార్త 3వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, భలే డిఫరెంట్గా ఉంటుంది ఆ మాట. యోహాను రాసిన యోహాను సువార్త 3వ అధ్యాయం, ఆ 3వ అధ్యాయంలో 16వ వచనం నుంచి చదువుతున్నాను నేను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా ఆయన తన అద్వితీయ కుమారుడిగా పుట్టిన వారి యందు విశ్వాసం ప్రతివాడును నశింపగా నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించండి. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకమునకు పంపలేదు. ఆయన యందు విశ్వాసముంచు వారికి తీర్పు తీర్చబడదు. విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వసించలేదు కనుక వానికి ఇంతకు మునిపే తీర్పు తీర్చబడెను. ఆ తీర్పు ఇదే: వెలుగు లోకములోనికి వచ్చును కానీ తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటిని ప్రేమించిరి. దుష్కార్యము చేయి ప్రతివాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనపడుకున్నట్లు. ఈ మాట మనకు కావాల్సింది. తన క్రియలు దుష్క్రియలుగా కనపడుకున్నట్లు వెలుగునంతకు రాడు. నిజంగా వాక్యం చదివితే మనకు మిస్టేక్లన్నీ మనం తీసేస్తాయి. అమ్మో, నేను ఇంతకుముందు అలాగే అనుకునేవాడిని, అమ్మో అలా చేయాలంటారు, ఎలా చేయాలి, అది మానేయమంటారు, ఇదే మానేమంటారు అని చెప్పి బైబిల్ చదవడానికి ఇష్టపడే వాళ్ళం కాదు అసలు. కానీ తన క్రియలు దుష్క్రియలుగా కనపడుకున్నట్టు వెలుగునంతకు రాడంట. అయితే 21వ వచనంలో సత్యవర్తనుడైతే
తన క్రియలు దేవుని మూలముగా చేయబడి ఉన్నవి అని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగునందుకు వచ్చును. కాబట్టి మరి దేవుని హస్తం బహు భారంగా ఉంది. మరి ఈ యొక్క కొన్ని కష్టాలు బాధలు వస్తున్నాయి అంటే వాటి కారణం ఏంటంటే మన పాపం అనేది అర్థం చేసుకోవాలి. అయినా సరే దేవుడు మనం అలా విడిచిపెట్టుకోకుండా దేవుడు ఏం చేస్తున్నాడు, ఆయనే మనం ఇలా మరి దుర్వాసన చెందిపోతున్న మనల్ని మంచిగా చేయడం కోసం ఆయన 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 తను అర్పించేసుకుని పరిమళ వాసనగా మరి దేవుడికి అర్పించుకోవడానికి యేసుక్రీస్తు వచ్చాడు. మరి ఇక్కడ యోహాను సువార్తలో కూడా మనం చదివితే దేవుడు లోకం ఎంతగానో ప్రేమించి తన అద్వితీయ కుమారుని పంపించి మరి మనకు నిత్యజీవి ఇవ్వడానికి వచ్చాడు. అయితే మరి ఆయన మనం తీర్పు తీర్చడానికి రాలేదు, కానీ తీర్పు ముందే తీర్చబడిపోయిందంట. అయితే అందరూ మనమని కాదు, ఎవరైనా లోకల్ ఉన్న వాళ్ళు ఎవ్వరూ కూడా శిక్షకే అర్హులు కదా, మనకు అందరికీ తెలుసు. మనం సమూయేలు గ్రంథం చదువుతున్నప్పుడు మనం అనుకుంటాం వాళ్ళు ఫిలిష్తీయులు చాలా చెడ్డోళ్ళు కదా, వాళ్ళకి మాత్రమే శిక్ష అని అనుకుంటాం. కానీ కాదు, అందరికీ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరు, ఎందుకు ఆదాము దగ్గర నుంచి కూడా ప్రతి ఒక్కరు కూడా దేవునికి అవిధేయులయ్యారు. మరి నెహెమ్యా గ్రంథంలో కూడా నెహెమ్యా ఒక ప్రార్థన చేస్తారు కదా నెహెమ్యా గ్రంథంలో. అక్కడ ప్రజలు 9వ అధ్యాయంలో చక్కని ప్రార్థన ఉంటుంది. నెహెమ్యా 9వ అధ్యాయం, అక్కడ 9వ అధ్యాయం 2వ వచనం నుంచి చూస్తే, ఇశ్రాయేలీయులు అన్ని జనులందరిలో నుండి ప్రత్యేకింపబడిన వారై నిలవబడి తమ పాపములను తమ పితరుల పాపమును ఒప్పుకొనిరి. మరియు వారు ఒక జాము సేపు తామున్న చోటనే నిలవబడి తమ దేవుడైన యెహోవా ధర్మశాస్త్ర గ్రంథమును చదువుచూ వచ్చిరి. భలే ఇది చూస్తే ఒక జాము సేపు అంట ధర్మశాస్త్ర గ్రంథం చదువుతూ వచ్చారంట. మళ్ళీ తర్వాత ఒక జాము సేపు తమ పాపములను ఒప్పుకొనుచు దేవుడైన యెహోవాకు నమస్కారము చేయుచు వచ్చిరి. ఇక్కడ వీళ్ళందరూ కూడా మొదట ఏం చేస్తున్నారు, తమ పాపములు తమ పితరుల పాపములు ఒప్పుకుంటున్నారు. మనం కూడా మరి ఆ విధంగా మనం ప్రత్యేకించబడి అన్ని జనులందరిలో నుండి ప్రత్యేకింపబడిన వారే నిలవబడి వాళ్ళు తన పాపములు తన పితరుల పాపములు ఒప్పుకుంటూ ఉన్నారు. తర్వాత ఇంకా తర్వాత చూస్తే 5వ అధ్యాయంలో వీళ్ళు ఇలా ప్రార్థన చేస్తున్నారు. సకలాసి వచ్చిన స్తోత్రములకు మించిన నీ ఘనమైన నామము స్తుతింపబడును గాక అని ఇంకా మొదలు పెట్టుకుని, నువ్వు ఎలా చేసావయ్యా, ఎలా చేసావు, అలా చేసావు అని ఆయన నమ్మకం గలవాడై ఉన్నావు. మరి వాళ్ళు తప్పిపోయినా సరే మరలా క్షమించావు. మరి 17వ వచనం వద్దాం. వారు విధేయులగుటకు మనస్సు లేని వారై తమ మధ్య నీవు చేసిన అద్భుతములను జ్ఞాపకము చేసుకొనక తమ మనస్సును కఠినపరచుకొని తాముండి వచ్చిన దాస్య దేశములకు తిరిగి వెళ్ళుటకు ఒక అధికారిని కోరుకొని నీ మీద తిరుగుబాటు చేసిరి. అంటే మొదట ఆదామవ్వ తిరుగుబాటు చేశారు. తర్వాత ఇది ఎక్కడ మనకి ఇస్రాయేల్ ప్రజలందరూ ఐగుప్తులో స్ట్రక్ అయిపోయినప్పుడు అక్కడి నుంచి బయటికి లాక్కొస్తున్నాడు మోషే. ఆ టైంలో కూడా వాళ్ళు తిరుగుబాటు చేస్తారు. మళ్ళీ మేము వెనక్కి వెళ్తాం అన్నట్టుగా. మరి మనం ఒకసారి ఆలోచించుకుందాం. మనం కూడా దేవుని నమ్ముకుని దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత మళ్ళా లోకాశ వైపు తిరుగుతున్నాం చాలా వాటిల్లో కూడా. మరి నేనైతే చాలాసార్లు ఆ సెల్ ఫోన్ కోసం, యూట్యూబ్ కోసం ఫస్ట్లో నాకు ఇక్కడ వాక్యం బాగా చదువుకున్న టైంలో దేవుడు నాకు క్లియర్గా చూపించినప్పుడు అమ్మో ఇదేంటి, ఇది కరెక్ట్ కాదు కదా అని మానేసిన తర్వాత మళ్ళీ ఈ మధ్య ఏదో ఏంటంటే వాక్యం కోసమే తీస్తాం. ఏదన్నా ఒక మంచి వాక్యాలు చెప్తారేమో అనుకుంటాం, న్యూస్ అనుకుంటూ చూస్తాం. ఆ న్యూస్ వెళ్ళిపోతానంటే ఈ షార్ట్లు వెళ్ళిపోతాయి. అసలు అంటే ఇలాగనమాట. మనం మరలా ఆయన్ని మనం ఏం చేస్తున్నట్టు విధేయులు అవ్వట్లేదు, మనం మళ్ళా వెనక్కిపోతున్నాం. నిజంగా అటు విధంగా వీళ్ళు ఒప్పుకుంటున్నారనమాట. నెహెమ్యా ఇంకా వీళ్ళందరూ కలిసి ప్రార్థన చేస్తారు. దాస్యపు దేశంలో తిరిగి వెళ్ళుటకు ఒక అధికారిని కోరుకుని నీ మీద తిరుగుబాటు చేసేది. అయితే నీవు ఎక్కడ చూద్దాం 17వ వచనం, అయితే నీవు క్షమించుటకు సిద్ధమైన దేవుడువును, దయావాత్సల్యము గలవాడును, దీర్ఘశాంతమును, కృపయు గలవాడు ఉండి వారిని విసర్జింపలేదు. నిజంగా ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు. నిజంగా మనం ఒక్కసారి నిజంగా మనం దేవుని పిల్లలుగా మరి ఆయన సన్నిధిలో మనం ఒప్పుకుని మన పాపక్షమాపణ పొందుకున్న తర్వాత, నిజమైన మారు మనసు, నిజమైన రక్షణ మనం పొందుకున్న తర్వాత మనం పడిపోయినా సరే ఆయన ఒక దెబ్బ కొట్టైనా లేపుతాడు. కాబట్టి మనం మరి ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, దెబ్బ కొట్టేదాకా ఉంటామా, మనంతటే మనం లెగుస్తామా? మరి చిన్నపిల్లలు కూడా మరి నిజంగా పిల్లలు పేస్తుంటే అర్థమవుతుంది దేవుడి ప్రేమ ఎంత ప్రేమ అని.
అసలు వాళ్ళు ఎట్లా చేస్తారంటే వాళ్ళకేమో తెలియదు కొన్నిసార్లు. అదే పెద్దవాళ్ళు అయితే తెలుస్తుంది, కొంచెం పెద్దవాళ్ళకి అయితే తెలిసింది. ఇప్పుడు చిన్నపిల్ల పసిపిల్ల పుట్టిన చూస్తే నాకేమి తెలవదు, కొంచెం పెద్దవాడికి తెలుసు. కాబట్టి మన మన విశ్వాసంలో దాన్ని బట్టి కూడా మన శిక్ష ఉంటుంది. కాబట్టి జాగ్రత్త. మరి ఎంతకాలం నుంచి మనం విశ్వాసులు అయ్యి ఉన్నామో, మరి మనం పరిచయం చేస్తున్నాం, మనం పరిచయం చేసిన వాళ్ళకి ఇంకా ఎక్కువ శిక్ష ఉంటుంది. మరి యాకోబు పత్రిక 3 అధ్యాయాలు అంటాడు కదా, అనేకులు బోధకులు కాకుండా డబల్ శిక్ష ఉంటుంది మీకు. నిజంగా ఏదో ఇక్కడ నుంచుని నాకు అసలు అంటే ఇక్కడ నుంచుని చెప్పాలంటే నాకు అసలు చాలా భయం వేస్తుంది. ఎందుకంటే చెప్పడం మాత్రమే కాదు కదా, చెప్పేసి ఊరుకోవడం, ఇదేదో పాఠాలు చెప్పేసి వెళ్ళిపోవడం కాదు. మొదట మనకి చెప్పేవాడు హృదయంలో గుచ్చుకొని ఆ తర్వాత వాళ్ళకి వెళ్ళాలి. కాబట్టి అక్కడ ఎక్కడ మన నోటితో చెప్పి కూడా చేయకపోతే ఇంకా డబల్ పాపం. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం చాలా శిక్ష గట్టిగా ఉంటుంది. అయినా సరే దేవుడు కృపగలిగిన దేవుడు మనల్ని విడిచిపెట్టట్లేదు. కానీ దెబ్బ అయితే పడద్ది, దెబ్బ కొట్టైనా లేపుతాడు. కాబట్టి జాగ్రత్త. మరి చాలా న్యూస్లన్నీ చూస్తున్నాము. మరి చాలా శ్రమలు వస్తాయి అంటున్నారు. మరి అటువంటి భయంకరమైన పరిస్థితులు మనకు రాకపోయినప్పుడు రాకముందే మనం జాగ్రత్త పడి, మరి హెబ్రీ పత్రికలో కూడా చెప్తాడు కదా, కొందరు మానుకొనుచున్నట్లు సమాజంగా కూడటం మానక మరి మీరు కూడా మరి జాగ్రత్తగా కూడుకుంటూ ఏం చేయమంటున్నాడు అక్కడ ఒక వాక్యం చూద్దాం, ఒకసారి ఆ మాటను చూద్దాము. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 11వ అధ్యాయము ఒకసారి పదో అధ్యాయం చూపించండి. 24వ వచనం, 10వ అధ్యాయం 24వ వచనం. మరి ఎక్కువగా ఇక్కడ అంటే కొందరు మానుకుంటున్నారండి చాలామంది. ఏంటి కొన్ని వింటా ఉన్నాను ఈ మధ్యకాలంలో. అంటే సంఘంలో నాకేదో పాటలు పాడటానికి చెప్పలేదు నన్ను అని చెప్పి మానేస్తున్నారంట. అలా కాదు, లేదంటే నాకేదో ఇబ్బంది వచ్చింది కాబట్టి నేను సంఘానికి వెళ్ళను అన్నట్టుగా చాలామంది మానేస్తున్నారని చూస్తున్నాం. మరి మణిపూర్లో చూస్తే చాలా భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. అక్కడ సంఘాల్లో కలుసుకోవడానికి కూడా లేదు. అయినా సరే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఏదో రకంగా సీక్రెట్గా అయినా సరే కలుసుకుని దేవుని ఆరాధించుకోవడానికి చాలా ప్రయాసపడుతున్నారు. కానీ మనకి చాలా ఫ్రీడమ్ ఉంది. అలా ఉన్నప్పుడు మనం మానుకోకుండా ఉండాలి అని ఇక్కడ ఈ హెబ్రీ పత్రిక రాసినప్పుడు కూడా అలాంటి పరిస్థితుల్లోనే ఈ మాట రాస్తున్నాడు అనమాట. కొందరు మానుకొనుచున్నట్లుగా సామాజికంగా కూడట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించడం మీరు చూచిన కొలది మరీ ఎక్కువగా అలాగే. ఆ దినం అంటే ఏంటి? ప్రభు దినం వస్తుంది, దగ్గరికి వచ్చేస్తుంది అనేటప్పుడు మనం చూసినప్పుడు ఇంకేం చేయాలంట? ప్రేమ చూపుటకును సత్కార్యము చేయుటకును ఒకరినొకడు పురికొల్పవల్లని ఆలోచిద్దాము. ప్రేమ చూపుటకి మరి సంఘంలోనే మనం ప్రేమ చూపడం అనేది మనకు తెలుస్తుంది ముందుగా. మరి దేవుడు మరి ఇచ్చిన ప్రేమను బట్టి నిజంగా మనం దేవుని ప్రేమిస్తే దేవుని ప్రజల్ని, మరి యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో కూడా అక్కడ ఉంటుంది, పుట్టించిన వారు దేవుని చేత పుట్టినవారు దేవుని చేత పుట్టింపబడిన వారిని ప్రేమిస్తారని. భలే ఉంటుంది, చాలా చక్కని మాటలు అనమాట. నిజంగా అటు విధమైన ప్రేమ మనలో ఉందా లేదా మరి ఒకసారి మనం పరీక్షించుకుందాము. మరి ఇక్కడ నెహెమ్యా కూడా ఇలా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అయినా సరే దేవుడు కృప కలిగిన వాడు, బహు శాంతం కలిగిన వాడు. ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన మనల్ని కనికరిస్తాడు. మరి మనం సంఘంగా కూడా మానక ఇక్కడ చేయాల్సింది మానట్లేదు మనం, కానీ ఏం చేస్తున్నామో లేదో ఒకసారి మనం పరీక్షించుకుందాం. హెచ్చరించుకోవడం. ఏమో మరి గబుకుని శామి ఏంటి అడ్డు చేస్తున్నావు నువ్వు అంటే ఏం ఫీల్ అయిపోతాడేమో అనుకుని కేవలం ఇక్కడ ఉన్న అంటే మాస్టర్ గారు మాత్రమే హెచ్చరించే అవసరం లేదు. సంఘంలో ఉన్న సభ్యులు కూడా హెచ్చరించాలి కదా మనం. అలాగని ఏమో మరి నేను ఒకరోజే వచ్చాను, ఇవాళ వచ్చాను కదా, ఎందుకులే నేను శామి ఎంత గమనించాను, అలా చేశాడు, తిరిగితే ఫీల్ అవుతాడేమో అనుకుని నేను హెచ్చరించకుండా ఉంటే ఇండైరెక్ట్గా నేను అతన్ని వదిలేసినట్టు, ఇండైరెక్ట్గా శిక్షించినట్టు. నిజంగా హెచ్చరించకపోవడం కూడా మనం శిక్ష చేసేయటమే. మన పిల్లల్ని మనం హెచ్చరించుకోండి. నేను పిల్లోడు చాకు పట్టుకుంటున్నాడంటే అమ్మో ఏడుస్తాడేమో అని చెప్పి నేను వదిలేస్తే ఇంకా చీకోసేసుకుని ఇంకా బాధ కదా. నిజంగా మనం ప్రేమిస్తే హెచ్చరిస్తాం, నిజంగా ప్రేమిస్తే. మరి అదే మాట చెప్తుంటే తర్వాత చూస్తే ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును. ప్రేమ చూపిస్తే మంచి ఆహారం ఇవ్వడానికి చూస్తాం కదా. నిజంగా మరి మంచి వాక్యాన్ని మరి ఒకరినొకరు మరి
చెప్పుకోవటం, యేసుక్రీస్తు మన కోసం ఈ పని చేయదు. మనకి ఏదైనా బాధలు వచ్చినా సరే ప్రతి దానికోసం కూడా మరి ఒకళ్ళొకరు సత్కార్యం చేసుకుంటూ, ఏ అవసరతలైనా సరే వాక్యం ద్వారా ఆదరణ చెందుకుంటూ, మరి మనం కూడా ప్రతి ఒక్కరు కూడా కేవలం పాస్టర్స్ అని అంటే వాళ్ళు మాత్రమే కాదు, వాళ్ళు చేస్తారు, కానీ మనం కూడా ఎదుగుతూ ఉండాలి, ప్రేమలో ఎదగాలి. మరి అటువంటి ప్రేమలో మనం కూడా ఎదగాలని చెప్పి నిజంగా మరి అక్కడ ఫిలిస్తీన్లు అయితే అరుస్తూ ఉన్నారు. దేనికి అరుస్తున్నారు? అయ్యో అని బాధతో అరుస్తున్నారు. కానీ మనకి ఒక నిరీక్షణ ఉంది, వాళ్ళకి ఏ నిరీక్షణ లేదు. కానీ మనకు ఒక నిరీక్షణ ఉంది. మనం అరవటానికి మనకి దేవుడు ఉన్నాడు, యేసు ప్రభు ఉన్నాడు. ఆయన మన కోసం, మన పాపాలన్నిటి కోసం ఆయన హస్తం, ప్రభు హస్తం మన పైన భారంగా ఉన్నా ఆయన ఆ భారాన్ని, ఆ యొక్క శిక్షని, ఆ యొక్క ఉగ్రతని తీసివేయడం కోసం ఆయనే యేసుక్రీస్తుని మరలా పంపించి మన కోసం ఆ భారాన్ని, ఆ పాప భారాన్ని ఆయన పైన తీసుకుని మనల్ని క్షమించడానికి, మనం రక్షించడానికి ఆయనే వచ్చాడు. కాబట్టి మనకు ఒక నిరీక్షణ ఉంది. మరి నిజంగా ఈ నిరీక్షణ మనకు అర్థమవుతుందా లేదా? ఇంకా అదే దాంట్లోనే, అదే ఆ దాసిపు దాంట్లోనే ఉండాలనుకుంటున్నారా? ఒకసారి ఆలోచిద్దాం. ఇక్కడ నిజంగా రక్షణ పొందారా అంటే సంఘంలో చాలామంది చక్కగా రక్షణ పొందారని దేవుడికి కృతజ్ఞతలు. ఇంకా కొంతమంది ఇంకా పొందని వాళ్ళు ఉన్నారు. దయచేసి ఆలోచించండి. ఇటువంటి ఆ యొక్క భారం, ఇది ఈ లోకంలో ఉన్న శ్రమలు, ఈ చిన్న చిన్న దెబ్బలు, ఈ ఆరోగ్యాలు లెక్క కాదు. అసలైంది ఇంకా ఉంది. తర్వాత క్రీస్తుని కలిగి ఉండకపోతే శిక్షే, కంపల్సరీ శిక్షే. మరి ఆ శిక్ష భయంకరమైన ఉగ్రత. మరి ఆ ఉగ్రతలో పడిపోకుండా ఉండాలంటే దేవుడు ఆయనే మన కోసం బలైపోయాడు. మనకు బదులుగా మన భారాన్ని అంతా తీసుకున్నాడు. ప్రయాసపడి భారం మోసుకుని సమస్య చేయాలని ఆయన దగ్గర అంటే పిలుస్తున్నాడు యేసు ప్రభు. మరి ఆయన దగ్గరికి వద్దాము. మరి వీళ్ళైతే ఫిలిస్తీన్లకైతే వాళ్ళకైతే ఏ హోపు లేదు అక్కడ, అప్పుడు లేదు, కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఉంది. కానీ యేసుక్రీస్తు ద్వారా ఇప్పుడైతే ప్రతి ఒక్కరికి ఉంది. కాబట్టి మనం ఆయన దగ్గరికి వద్దాం. ఆయన దగ్గర మొరపెడితే, మరి ఇంకొక మాట కూడా కొరింథీలో ఉంటుంది కదా, లోకానుసారమైన దుఃఖం మరణం, శరీరానుసారమైన దుఃఖం మరణము, కానీ ఆత్మానుసారమైన దుఃఖము జీవమై ఉన్నదని చెప్పి అక్కడ కూడా మాటలు ఉన్నాయి. కాబట్టి మనం ఆత్మానుసారంగానే ఏడుద్దాం, క్రై చేద్దాం, కానీ శరీరానుసారంగా వద్దు. ఇక శరీరానుసారంగా చేసి ఇంకా గతించిన కాలమే చాలు ఇక. కాబట్టి వాళ్ళకి నిరీక్షణ లేదు, కానీ మనకు నిరీక్షణ ఉంది. ఆ నిరీక్షణ వైపు మనం చూద్దాం. ఇక్కడ ఇంకా ఎవరైనా నిరీక్షణ లేకపోతే ఒకసారి ఆలోచించండి. యేసుక్రీస్తు మన కోసం ఎంత గొప్ప కార్యం చేశాడు. ఒకసారి ఆలోచిస్తే సిలువలో మరి ఆయన రక్తం అంతా కాచి ఆఖరి బొట్టు వరకు ఆయన మన కోసం చిందించి మనం రక్షించినట్టుగా ఆయన చేసిన గొప్ప కార్యాన్ని మనం ఆలోచిద్దాం. ఎటువంటి బాధలైనా సరే ఆయన ఆధారం చేయగలడు. అన్నిటికంటే ముఖ్యంగా మన పాప భారం చాలా గొప్పది, దాని శిక్ష చాలా గొప్పది. మరి ప్రేమ కలిగి ఉండటం కానీ, కఠినత్వం కానీ, కఠినత్వంలో ఉండకుండా ఉండాలంటే ఆయన వైపు చూడాలి. క్రీస్తు మన కోసం ఏం చేశాడు, ఆ సిలువలో ఏం చేశాడు, ఆయనకి ఇంకా మన కోసం ఉత్తరవాదం చేస్తూ ఉన్నాడంట. నిజంగా మరి అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ సువార్తని ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకుంటూ మనకున్న నిరీక్షణ బట్టి మనం కృతజ్ఞత చెల్లిస్తూ యెహోవా ఇచ్చు ఆ యొక్క ధన్యతని మనం పొందుకుంటూ మనం ఉందామని చిన్న ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, నీకు వందనాలు ప్రభువా. ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా.